పేద విద్యార్థులకు చేయూతనందించడం అభినందనీయమని సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణారెడ్డి అన్నారు. లక్కీ జెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్ ఆనంద్ మార్ట్ స్కూల్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, బిస్కెట్ ప్యాకెట్లు, డిక్షనరీలు బీజేపీ రాష్ట్ర నేత సంగోది పరమేష్ కుమార్ కలిసి అందజేశారు. విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీం లీడర్ రాజేంద్ర ప్రసాద్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ రాజ్యలక్ష్మి ప్రసాద్ రావులు తదితరులు పాల్గొన్నారు. అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఉందో అడ్వర్టైజ్మెంట్ కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ లక్కీ జనరల్ చారిటబుల్ ఈవెంట్ కింద ఆనంద్ మార్గ్ స్కూల్లో బిలో పవర్టీ లైన్ పిల్లలకి తన వంతు చారిటబుల్ ట్రస్ట్ నుంచి టీం లీడర్గా రాజేంద్ర ప్రసాద్ గారు ఏర్పాటు చేసిన ఇటు చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇది చారిటబుల్ ట్రస్టే కాదు, అడ్వర్టైజ్మెంట్ కంపెనీ కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో యూతే కాదు, ఏజ్ లిమిట్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టు ఒక నెల సంపాదించి 25,000 వస్తుంది. కేవలం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తే 25,000 వచ్చే ఈ సంపాదన ఉంటుంది. కాకపోతే దీంట్లో ఎల్జీ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో 10 నిమిషాలు కేటాయిస్తే వాళ్ళకి ఏదైతే ఫోన్ ఉందో ఫోన్ నాలెడ్జ్ ఉండి వాళ్ళు ఇచ్చే టాక్స్ ఏది ఉందో అది 10 నిమిషాలు చేస్తే వాళ్ళకి 25,000 నుంచి 1,65,000 వరకు కూడా వీళ్ళకు వచ్చే విధంగా ఉన్నది నెలకి. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా తన వంతు మనం ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈ రాజేంద్ర ప్రసాద్ గారి ఆఫీస్ ఇక్కడనే ఉంది కాబట్టి ఆయన ఉపయోగించడం జరుగుతుంది. హైదరాబాద్లోనే కాదు, ఇండియాలో ప్రతి ఆఫీస్ కూడా మరి చారిటీ ఇవ్వాలి అని వాళ్ళ ఉద్దేశం. మరి నేను ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు కూడా మరి రాజేంద్ర ప్రసాద్ చారిటీ నువ్వు ఏమిస్తున్నావు నీ ఆఫీస్ దగ్గర నుంచి అని వాళ్ళు నన్ను అడగడం జరిగింది. నేను చెప్పాను, మా ఆఫీస్ దగ్గరలో ఆనంద మార్గ స్కూల్ అని ఒకటి ఉంది, ఇంకోటి వైదేహి ఆశ్రమం అని ఒకటి ఉంది. మరి మొదట ఆనంద మార్గ స్కూల్లో చారిటీ ఇస్తాను మేడం అంటే, మరి ఏం చారిటీ ఇస్తావు అంటే, నేను ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి చెప్తానని చెప్పేసి ప్రిన్సిపాల్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడి మరి మా వాళ్ళందరికీ బ్యాగ్స్ ఇస్తే బాగుంటుందని వారు చెప్పడం జరిగింది. నేను ఈ విషయం మా మేడం కోరల్ మేడం, మా వర్క్స్ మేనేజర్, మా అందరి బాస్ లండన్లో ఉంటారు, వారికి చెప్పడం జరిగింది. ఉట్టి బ్యాగ్స్ ఇస్తే ఏం బాగుంటుంది, బ్యాగ్లో మనం పిల్లలకి సంబంధించిన ఏమైనా వస్తువులు పెట్టిస్తే డిక్షనరీలు కానీ జియోమెట్రిక్ బాక్స్ కానీ పెట్టిస్తే బాగుంటుంది అని వారు చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా నేను దానికి సంబంధించిన జియోమెట్రిక్ బాక్సు ప్లస్ డిక్షనరీ అదంతా కూడా ఎస్టిమేషన్ వేసి మేడం గారికి పంపించాను. మొత్తం అంతా ఎస్టిమేషన్ ఎంతమంది అని అంటే 164 స్టూడెంట్స్ ఉన్నారు అని ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. మరి 164 స్టూడెంట్స్కి తగ్గట్ట బ్యాగ్లో ఒక డిక్షనరీ ప్లస్ జియోమెట్రీ బాక్స్ అంతా కలిసి 300 + 100 + 100 500 ప్లస్ దాంట్లో మినరల్ వాటర్ బాటిల్, ఒక స్వీటు, ఒక మిక్చర్ అనుకున్నాం. కానీ బ్యాగ్లో మళ్ళీ మిక్చర్ ఆయిల్ అంటుతుందని చెప్పేసి 5 స్టార్ చాక్లెట్ బిస్కెట్ వేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదనుకొని ఇవన్నీ దాంట్లో ప్రతి ఒక్క బ్యాగ్లో నిన్న సాయంత్రం మేము అందరం మా స్టాఫ్ అందరూ కలిసి వాళ్ళు కష్టపడి మరి ప్రతి బ్యాగ్లో 164 బ్యాగ్స్లో అన్నీ వేయడం జరిగింది. ఆ బ్యాగ్ ఇప్పుడు వాళ్ళు ఆ బ్యాగ్లో ఉన్న వస్తువులతో సహా బ్యాగ్ అందరి స్టూడెంట్స్కి ఇచ్చాము. ఇది ఫస్ట్ చారిటీ మాత్రమే, ఇది ఒక చిన్న చారిటీ. చక్కటి కార్యక్రమం తలపెట్టారు. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి నీడ్ ఫర్ పూర్ అనే ఒక కాన్సెప్ట్ తోని ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా బ్యాగులు, మరి అందులో ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక డిక్షనరీ, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ, ఇలాంటివన్నీ పిల్లలకు స్టూడెంట్స్కి ఏవైతే అవసరాలు ఉన్నాయో అలాంటి చక్కటి అవసరాలు ఉన్నటువంటి వస్తువులన్నీ వాళ్ళకి అందులో పెట్టి పిల్లలందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ లక్కీ జనరల్స్ ఏదైతే ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ వారు ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టారో చాలా మంచి కార్యక్రమము. అందులో ఈ ఆనంద్ బాగులో జరగడం చాలా మంచి కార్యక్రమము. ఈ ఆనంద్ బాగు అని అంటే ఈ స్కూల్ అనేది ఒక చాలా చరిత్ర గల ఉన్నటువంటి స్కూలు. ఈ స్కూల్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ వాళ్ళందరికీ స్టూడెంట్స్కి ఒక సంస్కృతి సంప్రదాయము అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఈ స్కూల్లో
వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్స్కి నేర్పిస్తున్నారు. అదేవిధంగా ఈ లక్కీ జనరల్స్ వారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తలపెట్టాలి. ఇది ఈ లక్కీ జనరల్స్ అనేది ఒక లండన్ కాన్సెప్ట్ చారిటబుల్ ట్రస్ట్. సో ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్లు ఉండడం వల్ల కూడా ఎంతోమంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ అంటే నీడ్ ఫర్ పూర్ పీపుల్ అని చెప్పి ఏ విధంగా చెప్పానో అలాంటి పూర్ పీపుల్ అందరికీ కూడా ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సందర్భంగా మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను.